చాలా రెగ్యులర్గా సివిల్స్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ దగ్గర నుంచి నాకు ఎదురయ్యే ఒక ప్రశ్న, ఒకవేళ సివిల్స్ పాస్ కాలేకపోతే పరిస్థితి ఏంటి? కొన్ని లక్షల మంది రాస్తారు, కేవలం కొన్ని వందల మందే పాస్ అవుతారు. 2-3 సంవత్సరాలు 2-3 అటెంప్ట్లు ఇచ్చిన తర్వాత కూడా ఏదో ఒక స్టేజ్లో ప్రిలిమ్స్ విఫలమైతే ఏంటి పరిస్థితి? లేదా ఇంటర్వ్యూ దాకా వెళ్ళి సక్సెస్ కాలేకపోతే ఏంటి పరిస్థితి అని. మొదటిది, సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఈ మధ్య కొన్ని మార్పులు వచ్చాయి. ఒకటి, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళ జాబితా యూపీఎస్సీ వాళ్ళు అనేక వెబ్సైట్లో ఉంచుతున్నారు. దానివల్ల గవర్నమెంట్లో వేరియస్ పిఎస్యూస్లో టాప్ మోస్ట్ జాబ్స్కి 1 or 2 years తర్వాత ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళని తిరిగి డైరెక్ట్ సెలక్షనో ఇంటర్వ్యూ పెట్టి కొంతమందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. దాదాపు 2 సంవత్సరాల క్రితం యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి చాలామందికి ఇలా పోస్టింగ్స్ వచ్చాయి. ఒకటి, మనం సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ దాకా వెళ్తే ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినా ఏదో ఒక జాబ్ కొట్టుకోవచ్చు. రెండో అంశం, నా జీవితంలో ఇప్పటి వరకు నా ఫ్రెండ్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ సివిల్స్ సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు నష్టపోయింది ఎప్పుడు చూడలేదు. ఎవరైతే సివిల్స్ ప్రిపరేషన్లో ఉండి సరిగ్గా పూర్తి స్థాయిలో చదవకుండా లైట్ తీసుకుంటారో వాళ్ళు నష్టపోతారు. కానీ ఎవరైతే సివిల్స్ తమ ధ్యేయం అనుకుంటారో సీరియస్గా ప్రిపేర్ అవుతారో సివిల్స్ కన్నా గొప్ప స్థాయిలోనే వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యారు. సివిల్స్కి ప్రిపేర్ అయితే ఏ రంగంలో అయినా సరే మంచి స్థాయిలో మనం ఉండొచ్చు. అది ఏ రంగం ఎంచుకున్నా, అది వ్యాపారమైనా రాజకీయమైనా ఏ రంగమైనా సరే నువ్వు సివిల్ స్థాయిలో ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా అంతకంటే గొప్ప స్థాయిలోనే సెటిల్ అవుతావు. ఇంటర్వ్యూ దాకా వెళ్ళి కొన్ని సందర్భాల్లో 1 మార్క్తో పోవటమో లేదా ఐఏఎస్ రావాల్సింది ఐఆర్ఎస్ రావటమో ఇలా జరిగినప్పుడు ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేశానికి మంచి వ్యక్తులు, గొప్ప గొప్ప వ్యక్తులు చాలామంది అవసరం. దేశం నిజంగా మన అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా మనల్ని సెలెక్ట్ చేస్తుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే మనం ముందుకెళ్ళాలి. ఒకవేళ ఈ రంగంలో మన అవసరం లేదు అనుకుంటే ఇంకొక రంగంలో మనం నిష్ణాతులం అవుతాం. కానీ సివిల్స్ ప్రిపరేషన్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. దాన్ని నిజంగా ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఒకసారి చూడాలి. ఎందుకంటే రకరకాల సబ్జెక్టులు, రకరకాల అంశాలు, సమకాలీన అంశాల పట్ల అవగాహన, ఇట్లా చాలా విషయాల వల్ల మన మైండ్లో అనలిటికల్ పవర్, మెచ్యూరిటీ చాలా పెరుగుద్ది అనమాట. ఇలా పెరగటం వల్ల అనేక విషయాల్లో మనం చక్కటి నిర్ణయాలు తీసుకోగలం. జీవితానుభవం ఈ 2 ఏళ్లలో సంపాదించేస్తాం. కాబట్టి ఏ విధంగానూ సివిల్స్ ప్రిపరేషన్ వల్ల జీవితంలో ఎటువంటి నష్టం జరగదు. జరిగితే మంచే జరుగుద్ది. కొడితే అదృష్టం బాగుండి అన్నీ కలిసి వస్తే వెంటనే ఐఏఎస్ రావచ్చు. 2 ఏళ్లలో లేదా 1 or 2 అటెంప్ట్స్ పట్టినా సరే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ మనం ఏదనుకుంటే అది రావచ్చు. ఇవేమీ కాలేకపోయినా ఈ ప్రిపరేషన్ వల్ల జీవితంలో మనం 2 అడుగులు ముందే వేస్తాం కానీ వెనకేయం. ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అవుతాం అనుకుని సీరియస్గా ప్రిపేర్ అవ్వరో వాళ్ళు నష్టపోతారు. కానీ సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు నష్టం జరిగేది ఏమి ఉండదు. ఈ ప్రిపరేషన్లో ఈ ప్రాసెస్ మొత్తం ఒక జర్నీ. దీన్ని ఎంజాయ్ చేయడం కూడా నేర్చుకోవాలి. ప్రిపరేషన్ ఏదో బరువులానో బడ్డంలానో తీసుకోకుండా ఈ ప్రిపరేషన్ అనే ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తే ఇంతకంటే అద్భుతమైన లైఫ్ ఇంకొకటి ఉండదు. చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు నాకు తిరిగి కలిసినప్పుడు, నా స్టూడెంట్స్ తిరిగి వచ్చి కలిసినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఒకటే, ప్రిపరేషన్ రోజులన్నీ అద్భుతమైన రోజులు నేను ఇంకా మళ్ళీ చూడలేదని. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా కూడా కొంతమంది సీనియర్స్ నాకు ఫోన్ చేసి విష్ చేసినప్పుడు కూడా చెప్పేది ఒకటే, మేము ప్రిపరేషన్ రోజులు ఎప్పుడూ నెమరు వేసుకునే రోజులు, వాటిని మించిన రోజులు జీవితంలో ఇంకోటి ఉండదని. అంటే ప్రిపరేషన్లో నేర్చుకునే అంత ఫీల్డ్లో కూడా నేర్చుకోమన్నమాట. కాబట్టి సివిల్స్ ప్రిపరేషన్ని ఎంజాయ్ చేయండి. ప్రిపరేషన్ అంతకాలం ఇది కాకపోతే ఏంటి పరిస్థితి, ఐఏఎస్ రాకుండా ఐపీఎస్ వస్తే ఏంటి పరిస్థితి, లేదా లాస్ట్ 1 మార్క్తో పోతే ఏంటి పరిస్థితి, ఇలా ఆలోచించకుండా ప్రతిరోజుని ప్రతి నిమిషాన్ని 100% సంపూర్ణంగా కష్టపడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అదే జీవితానుభవం.